MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. తెలంగాణలో కలకలం రేపిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మొత్తాన్ని డీకోడ్ చేశారు గద్వాల పోలీసులు. నిందితులు ఈ హత్యకి మేఘాలయ హనీమూన్ మర్డర్ ని స్ఫూర్తిగా తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు ఈ హత్యకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో బ్యాంక్ మేనేజర్ తిరుమల్ రావుని A1గా, తేజేశ్వర్ భార్య ఐశ్వర్యని A2గా, అత్త సుజాతని A8గా చేర్చారు పోలీసులు. ఎంగేజ్మెంట్ నుంచి తేజేశ్వర్ హత్యకి ప్రణాళిక రూపొందించారు నిందితులు. అందుకోసం మేఘాలయ హనీమూన్ మర్డర్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. అయితే అక్కడలా పొరపాటు చేయకూడదు అని పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టుగా వివరించారు ఎస్పీ. తేజేశ్వర్ని బైక్పై కర్నూలుకి తీసుకొచ్చి చంపాలి అనుకున్నారని, అయితే బైక్పై వర్కౌట్ కాకపోవడంతో కారును ఉపయోగించారని చెప్పారు. తేజేశ్వర్ కదలికల్ని తెలుసుకోవడానికి నిందితులు GPS ట్రాకర్ని వాడారు. తేజేశ్వర్ హత్య తర్వాత లదాఖ్ గానీ అండమాన్ గానీ వెళ్లిపోవాలని నిందితులు ప్లాన్ చేసుకున్నట్టుగా ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. బ్యాంక్ లోన్లు ఇప్పించే నగేష్తో ఈ హత్యకి ప్రణాళిక రచించాడు తిరుమల్ రావు. ఈ హత్య చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంటుంది అంటూ అతనికి తిరుమల్ రావు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ హత్యకి సహకరించిన తిరుమల్ రావు తండ్రిని కూడా అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు గద్వాల ఎస్పీ. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ప్రధాన కారణం ఎందుకు తేజేశ్వర్ను హత్య చేయాల్సి వచ్చింది? అంటే ఐశ్వర్యకి మ్యారేజ్ ముందే తిరుమలతో అక్రమ సంబంధం ఉండటం, మ్యారేజ్ తర్వాత అక్రమ సంబంధం కంటిన్యూ చేయడానికి కుదరకపోవటం వల్ల భర్తని అడ్డు తొలగించుకుంటే అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్తో చేయటం జరిగింది. అంటే ముఖ్యంగా మేఘాలయ తరహాలో అంతకు మించి ఈ హత్యకు సంబంధించి ప్లాన్ జరిగినట్టుగా తెలుస్తుంది. వారు అక్కడ జరిగినటువంటి మిస్టేక్లు ఇక్కడ జరగకూడదు అన్నటువంటి ఒక చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే ఎట్లా చూస్తారు ఈ కేసుని? అంటే ఈ కేసెస్ని జనరలైజ్ చేయలేము. ఇవి ఇండివిజువల్ యొక్క వాళ్ళ సైకలాజికల్ కండిషన్స్ని బట్టి అట్లా ఉంటుంది. ఈ కేసును బట్టి మనం జనరలైజ్ చేయలేము. అంటే ముఖ్యంగా ఎన్ని రోజుల నుంచి తేజేశ్వర్ను హత్య చేయాలనేటువంటి భావిస్తూ ఉన్నారు. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మీ విచారణలో ఏం చెప్పింది? అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుంచి కూడా ఐశ్వర్య తిరుమల ఎలిమినేట్ చేయాలనే చూశారు. బట్ ఎల్డర్స్ వీళ్ళందరూ వాళ్ళ ప్రోద్బలం, వాళ్ళకి ఈ అక్రమ సంబంధం గురించి పెద్దగా తెలియదు కాబట్టి బంధుమిత్రులు వీళ్ళందరూ ప్రెజర్ వల్ల మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. కట్టుకున్న భార్యను చంపాలి, ఆ తర్వాత తేజేశ్వర్ను చంపాలి, తర్వాత ఐశ్వర్య నేను ఇద్దరం కలిసి వేరే రాష్ట్రాల్లో లేదంటే వేరే దేశంలో వెళ్ళిపోయి అక్కడ బతకాలన్నటువంటి ఒక వ్యూహరచన కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మీరు ఎలాంటి ఆధారాలు సేకరించారు? అంటే ఉన్నాయి, వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తాము. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్లానింగ్ చేసినటువంటి ఉన్నవి కూడా రికార్డ్ చేస్తాము. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ఎక్కడికి వెళ్దాం అంటే లడాక్ కానీ లేకపోతే అండమాన్ కానీ అట్లా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. మొత్తంగా చూస్తే మాత్రం కేసుకు సంబంధించినటువంటి కీలకంగా మారినటువంటి ఈ మిస్టరీ కేసును అయితే పోలీసులు ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులైన 8 మంది నిందితులను పోలీసులు అయితే అరెస్ట్ చేయనుంది. కీలక సూత్రధారిగా పేర్కొంటున్నటువంటి తిరుమల్ రావును అరెస్టుతో ఈ కేసు మిస్టరీ మొత్తం కూడా వీడినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. అయితే మేఘాలయ హనీమూన్ మర్డర్కు మించి ఆ రకమైనటువంటి చర్చ కూడా జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా చర్చ జరిగింది. దానికి మించి ఈ రకమైనటువంటి ప్లాన్ చేయాలన్నటువంటి ఒక ఐశ్వర్య కావచ్చు, ఇటు తిరుమల మధ్య చర్చ కూడా జరిగినట్టుగైతే పోలీసుల విచారణలో తేలింది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా తేజేశ్వర్ను హత్య చేసినటువంటి 8 మంది నిందితులకు కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.